చరణ్ రే నువ్వు నా ఫ్రెండా శత్రువా? మన ఛానల్లోని మార్వెల్ మూవీస్కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. ఈ వీడియోలోని క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీకి సంబంధించిన టాప్ 10 హిడింగ్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్సో మా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏ టాపిక్ మీకు నచ్చినా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 1, ఎవరో పెద్ద మనిషి లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మన కులదైవం అయిన వాండా పాప గురించి మొదట మాట్లాడుకుందాం. ఈ సీన్లోని వాండా పాప స్మోక్ రిమూవ్ చేస్తున్నప్పుడు తనపైకి అటాక్ చేయకుండా ఒక షీల్డ్ని అయితే పెట్టుకుంటుంది. పాపకి అందమే కాదు తెలివి కూడా ఎక్కువే. నెంబర్ 2, ఈ షాట్లో కనిపిస్తున్న ఈ బొమ్మ క్యాప్టెన్ అమెరికా వేశాడు. క్యాప్టెన్ అమెరికా వేయడాన్ని మనకి క్యాప్టెన్ అమెరికా 1 మూవీలో అయితే చూపించారు. క్యాప్టెన్ అమెరికా అసలు ఎందుకు బొమ్మనేస్తాడు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నెంబర్ 3, పెగ్గి డెత్ సీన్లోని తన బాడీని మోస్తున్న వాళ్ళలోని ఒక ఓల్డ్ పర్సన్ అయితే చూడొచ్చు. యాక్చువల్గా ఇతనే క్యాప్టెన్ అమెరికా. ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత పెగ్గీతో కలిసి ఉండడానికి టైం ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోతాడు కదా, అతనే ఇతను. అలాగే దీన్ని డైరెక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇతను ఇక్కడ మాత్రమే కాకుండా ది అవెంజర్స్ మూవీలో కూడా కనిపించారు. దాని గురించి దాని బ్రేక్ డౌన్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నెంబర్ 4, టిచాకా హ్యాండ్కి ఒక రింగ్ అయితే చూడొచ్చు. ఇది యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ దగ్గర కూడా సేమ్ రింగ్ అయితే ఉంటుంది. తను చనిపోయిన తర్వాత దాని గుర్తుగా బ్లాక్ ప్యాంథర్ 1 మూవీలోని కిల్మంగర్ తన మెడలో వేసుకోవడం అయితే చూడొచ్చు. నిజంగా ఎక్సలెంట్ డీటెయిల్ అని చెప్పాలి. నెంబర్ 5, రోడీ వార్ మిషన్ సూట్ పైన నెంబర్ 3 అని ఉండడం చూడొచ్చు. ఇది వార్ మిషన్ మార్క్ 3 అనమాట. అందువల్లే 3 అని పెట్టారు. ఆల్సో తన సూట్ పైన కొన్ని ఆల్ట్రాన్ ఫేస్ సింబల్స్ అయితే చూడొచ్చు. ఇది ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మూవీలోని వార్ మిషన్ నాశనం చేసిన ఆల్ట్రాన్ బోట్స్ కౌంట్ అనమాట. ఇంతకీ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మూవీలోని రోడీ ఎన్ని ఆల్ట్రాన్ బోట్స్ని నాశనం చేశాడు అనేది కౌంట్ చేసి కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో చూద్దాం. నెంబర్ 6, ఈ మూవీ స్టార్టింగ్లోని క్యాప్టెన్ అమెరికా సూట్కి అవెంజర్స్ లూగో అయితే ఉంటుంది. బట్ మూవీ బ్యాటిల్ దగ్గరికి వచ్చేసరికి ఆ లూగో ఉండదు, క్యాప్టెన్ అమెరికా పీకేస్తాడు. దీనికి రీజన్ ఏంటంటే క్యాప్టెన్ అమెరికా ఎవరి కోసమైనా వర్క్ చేసినా ఎవరితో అయినా వర్క్ చేసినా వాళ్ళకి సంబంధించిన లోగోని తన సూట్లో అయితే పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు క్యాప్టెన్ ఎవరి కోసం వర్క్ చేయట్లేదు కాబట్టి పీకేశాడు. ఇలాంటి డీటెయిల్ని క్యాప్టెన్ అమెరికా 1, క్యాప్టెన్ అమెరికా 2 మూవీస్లో కూడా చూపించారు. మీరు ఇంకా ఆ మూవీస్కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. నెంబర్ 7, బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక యాంట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సూట్లోకి దూరిపోతాడు. దీనివల్ల ఐరన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్ అయితే వస్తుంది. అలాగే విషన్ కూడా ఐరన్ మ్యాన్లోకి దూరిపోతాడు. ఈ రెండింటినీ కూడా ఐరన్ మ్యాన్ చాలా బాగా గమనించాడు. అందువల్లే మార్క్ 50లోని ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అసలు చిన్న గ్యాప్ కూడా లేకుండా చేశాడు. ఆల్సో సూట్లోకి ఎవరు దూరకుండా పెట్టుకున్నాడు. ఒకవేళ విషన్ కానీ ఇప్పుడు ఆ సూట్లోకి దూరడానికి ట్రై చేస్తే తనకే రివర్స్గా షాక్ అయితే తగులుతుంది. అలా చూసుకుంటే ఐరన్ మ్యాన్ ఈ మూవీలో నేర్చుకున్న గుణపాఠాలు అనేవి చాలానే ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను. నెంబర్ 8, వాండా పాపని ఆపడం కోసం రోడీ ఒక సోనిక్ అటాక్ని అయితే చేస్తాడు కదా. దీనికి పెద్ద వర్షన్ని మనం ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో అయితే చూడొచ్చు. హల్క్ని ఆపడానికి యూజ్ చేస్తారు. యాక్చువల్గా దీన్ని తయారు చేసింది కూడా టోనీ స్టార్కే. దీనికి చిన్న వర్షనే ఇదనమాట. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 9, బ్యాటిల్లోని టోనీ హ్యాండ్ ఎలా డ్యామేజ్ అయ్యింది అని సరిగ్గా మీరు చూసుండ్రు. బట్ నేను స్లో మోడ్లో చూడడం వల్ల ఎక్కడ డ్యామేజ్ అయ్యింది అని నాకైతే అర్థమైంది. ఎక్కడంటే వాండా పాప హాకాయ్ కలిసి కాజ్ చేసేస్తారు కదా, ఆ సీన్లోని ఐరన్ మ్యాన్ హ్యాండ్ అయితే డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఫ్రైడే కూడా గుర్తిస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు. నెంబర్ 10, స్పైడీ యాంట్ మ్యాన్ని ఆపడం కోసం ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అనే మూవీ చూసారా అని అడుగుతాడు కదా. ఆ మూవీ ఇది స్టార్ వార్స్ ఎపిసోడ్ 5. ఆ మూవీలో పీటర్ ఇన్స్పైర్ అయిన సీన్ ఏమో ఇది. ఈ సీన్ని ఇన్స్పైర్ చేసుకునే యాంట్ మ్యాన్ని పడగొడతారు. యాక్చువల్గా స్టార్ వార్స్ కూడా మార్వెల్ కామిక్స్ని. చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. మీలో ఎవరైనా స్టార్ వార్స్ ఫ్యాన్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఫ్యూచర్లోని స్టార్ వార్స్ పైన ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది వీడియో. నా నెక్స్ట్ వీడియోలోని డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలో ఉన్న
హిడెన్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.